హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 21st జరిగిన 4th షిఫ్ట్ క్వాంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఎల్సిఎం అడిగాడు. ఓకే, 3 ఇచ్చాడు కదా, ఒకసారి చూద్దాం. 2 to the power of 4 3 cube, 2 to the power of 5 3 square, 2 to the power of 5 into 3 to the power of 6. అయితే లాస్ట్ టైము ఇప్పుడు ఎల్సిఎం అడిగాడు, లాస్ట్ టైం హెచ్సిఎఫ్ అడిగాడు. ఒకసారి రెండు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కామన్గా 3 దీంట్లో 2 ఉంది. అయితే ఎల్సిఎం అడిగితే హైయెస్ట్ అంటే ఎల్సిఎం అడిగితే ఈ పవర్ దేనికి ఎక్కువ ఉందో చూసుకోవాలి. ఇక్కడ 2 to the power of 5 ఎక్కువ ఉంది, అంటే 2 to the power of 5. ఇక్కడ కూడా 3 కామన్గా ఉంది కాబట్టి హైయెస్ట్ పవర్ దేనికి ఉంది, 3 to the power of 6 అంటే ఇంటూ 3 to the power of 6. ఎల్సిఎం అడిగితే హైయెస్ట్ తీసుకుంటాం, అదే ఆన్సర్ అవుతుంది. అదే హెచ్సిఎఫ్ అడిగితే లో ఉంది చూసుకోండి, అంటే 3 కామన్గా 2 ఉంది, లో 2 to the power of 4 ఉంది, అదే 3లో 3 స్క్వేర్ ఉంది. ఇలా ఎల్సిఎం అడిగితే హై తీసుకొని హెచ్సిఎఫ్ అడిగితే లో. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. నెక్స్ట్ క్వశ్చన్, సురేష్ సెల్స్ ఏ కార్ ఎట్ లాస్ ఆఫ్ 36%. ఓకే, సురేష్ ఒక కార్ని 36% లాస్ కొన్నాడు, అంటే సిపి ఎప్పుడు 100% ఉంటుంది. అప్పుడు ఎస్పి 36 లాస్ అంటే 100లో 36 తీసేస్తే 64 కొన్నాడు. అయితే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సిపి టు ఎస్పి? ఓకే, ఈ రేషియో అని అడిగాడు, ఇదే ఆన్సర్. ఓకే, వాడు సింప్లిఫై చేశాడు. 4 ఓట్ల 25. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ ఇది ఉంది, అది కన్ఫ్యూజ్ అవ్వకండి. 1625. నెక్స్ట్ క్వశ్చన్, టౌన్ ఏ హ్యాడ్ ఏ పాపులేషన్ ఆఫ్ 62,500 ఇన్ 2022. ఓకే, 62,500 మంది 2022లో ఉంటే ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత 75,000కి ఇంక్రీజ్ అయ్యిందంట, పెరిగింది. అయితే ఇంక్రీజ్ పర్సంటేజ్ ఎంత అని అడిగాడు. అంటే ఫస్ట్ 62,500 ఉంది, 75,000 అయింది. అయితే పర్సంటేజ్ ఇంక్రీజ్ పర్సంటేజ్ అడిగారు కాబట్టి రేషియో సరిపోతుంది. సింప్లిఫై చేస్తే 00 5 1 5 2 5 5 5 1 5 5. ఓకే, 25 25 6 అంటే 25 6 120 +1 పెరిగింది, కానీ వాడు పర్సంటేజ్ అడిగింది. +1 పెరిగింది ఎంత నుంచి, 5 నుంచి, కాబట్టి కింద వేసుకుంటే 5 20%. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ రిక్వైర్డ్ టు ఎర్న్ మంత్లీ ఇంట్రెస్ట్ ఆఫ్ 357%. ఓకే, 7% ఆర్ ఇచ్చాడు, మంత్లీ వస్తున్న వడ్డీ 350 అన్నాడు. అయితే సమ్ ఎంత అంటే పి ఎంత అని అడిగాడు. మామూలు మనకు తెలిసిన ఫార్ములా PTR/100 I, కానీ వాడు పి అడిగాడు, అంటే ఈ 100 వెళ్తే I/100 TR. కానీ ఇక్కడ per annum అన్నాడు, అంటే 1 ఇయర్కి, కానీ ఇక్కడ మంత్లీ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. నెలకు 350 అయితే సంవత్సరంకి అంటే 12 42 4,200. అయితే ఐ అంత 4,200 1 ఇయర్కి, 100 టీ అంత 1 ఇయర్కి కదా, 7%. 7 6 42 600 ఇంటూ 100 అంటే 60,000. ఓకేనా, అదే పి. నెక్స్ట్ క్వశ్చన్, 4 బెల్స్ రింగ్ సెట్. ఓకే, 4 బెల్స్ అంటే 4 గంటలు 6 సెకండ్లకి 8 సెకండ్లకి 9 సెకండ్లు 10 సెకండ్లు వరుసగా మోగుతున్నాయి. అయితే ఆల్ ఆఫ్ దెమ్ రింగ్ సెట్. ఓకే, అవన్నీ కలిపి ఒకేసారి మోగాయి. అయితే ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ దే విల్ రింగ్ టుగెదర్, మళ్ళీ కలిసి ఒకేసారి మోగడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది అన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ చాలా సార్లు వస్తాయి. అయితే వాడు ఇచ్చిన టైంకి ఎల్సిఎంఏ దీని ఆన్సర్ అవుతుంది. 6 8 9 10. దీని ఎల్సిఎం ఎంత, 2 3 2 4 2 5 3 3 1 3 3 ఇంకేం తెగవు కదా. 3 5 15 15 4 60 ఇంటూ 3 6 అంటే 360 సెకండ్ల తర్వాత మొగుద్ది. ఓకే, మినిట్స్లో ఇచ్చాడు కదా ఆప్షన్లో, అంటే 360 సెకండ్లు మినిట్స్లో మార్చాలంటే 60 సెకండ్లు. 0 0 పోతే 6 మినిట్స్. ఓకేనా. నెక్స్ట్, పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ ఇంక్రీజెస్ బై 5%. ఓకే, ఫస్ట్ ఇయర్ 5% పెరిగిందంటే ఎనదర్. ఓకే, నెక్స్ట్ ఇయర్ 8% పెరిగింది. అయితే ఓవరాల్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అడిగారు. ఇంక్రీజ్ పర్సెంటేజ్ అడిగారు కాబట్టి మనం ఎప్పుడు కూడా స్టార్టింగ్ 100% అని తీసుకోండి. అంటే ఒక ఏరియాలో ఒక సిటీలో 100% పాపులేషన్ ఉంది, 5% పెరిగింది. పర్సెంటేజ్ 100కి 5% 5 అవుతుంది, కాబట్టి పెరిగింది, కాబట్టి +5 చేస్తే 105 ఉంటుంది. అయితే ఏమైంది, నెక్స్ట్ ఇయర్ 8% పెరిగింది. ఇక్కడ 105 అనేది, ఫర్ ఎగ్జాంపుల్ 105 అనేది 100% అయితే
10% అంటే 1 పాయింట్ పక్కన చుక్క వస్తుంది. అదే 1% కావాలంటే 2 పాయింట్స్ పక్కన వస్తుంది. అంటే 1.05 అంటే బై 100 వేసుకోవాలి. ఇది 1%. వాడు 8% అడిగింది. అంటే 1.05 ఇంటూ 8 అంటే ఎంత పెరిగింది? 8.40 పెరిగింది. అంటే ఈ మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 105 8.40 40 113 అంటే 100కి 113కి గ్యాప్ ఎంత? 13.40 ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇక్కడ నెంబర్ వచ్చి పర్సంటేజ్లో చేయాలంటే సేమ్ ఇక్కడ 100 ఉంది కాబట్టి బై 100 వేసి ఇంటూ పర్సెంటేజ్ 100 పోతుంది. అందుకే డైరెక్ట్గా చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ 2 cars starts from a point. ఒక పాయింట్ నుంచి 2 cars స్టార్ట్ అయ్యాయి ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, ఒక కార్ ఇటు వెళ్తే ఒక కార్ ఇటు వెళ్తుంది. అయితే 1 కార్ ట్రావెల్స్ 40. ఓకే, దీని స్పీడ్ 40 km/h అయితే ఇంకో కార్ ఇటు వెళ్ళేది 50 km. ఇది S1 ఇది S2 అనుకోండి. అయితే ఏమడిగాడు? ఆఫ్టర్ 5 hours 5 గంటల తర్వాత హౌ ఫార్ అపార్ట్ అదే వాటి రెండింటి మధ్యన డిస్టెన్స్ 5 గంటల తర్వాత ఎంత అన్నాడు. డిస్టెన్స్ ఫార్ములా DTS కదా. ఇప్పుడు మనకు డిస్టెన్స్ కావాలంటే T ఇంటూ S. T ఎంత? 5 hours. ఎస్ ఇక్కడ యాక్చువల్గా రిలేటివ్ స్పీడ్ ఎస్. ఈ రెండు కార్లు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే S1 + S2, అదే సేమ్ డైరెక్షన్ అయితే S1 - S2. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ కదా. 40 + 50 90 అంటే ఇంటూ 90 450. ఓకేనా. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. ఓకే, 6 నెలలకు ఒకసారి కాంపౌండ్ చేస్తున్నారు ఫర్ 1 year. 1 year కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మరి సింపుల్ ఇంట్రెస్ట్కి 1 yearకి మధ్యన తేడా ఎంత అన్నాడు? 3 3 7 అయింది. అయితే ఆరు ఇచ్చాడు 30% ఆరు అన్నాడంటే ఎస్ఐ ఆల్రెడీ 30% అవుతుంది. కానీ సింపుల్ అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలా కాదు. ఎందుకంటే 6 నెలలకు అన్నాడు అంటే 15% అవుతుంది. అయితే 2 సార్లు వాడు రొటేట్ చేశాడు కాబట్టి అంటే సిఐ ఫస్ట్ 6 నెలలకి 15 అయితే సిఐ సెకండ్ 6 నెలలకి యాక్చువల్ అమౌంట్ 15% అయితే మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుంది మళ్ళీ 15%. అంటే 15 225 బై 100 కాబట్టి 225. ఇది ఎస్ఐ అయితే ఇది సిఐ ఎంత అయింది? 15 + 15 30 + 2.25 అంటే 32.25. ఈ రెండు మధ్య గ్యాప్ డిఫరెన్స్ ఎంత? 2.25. ఇది ఈక్వల్ టు ఇది ఆడిచ్చాడు కదా, డిఫరెన్స్ ఇచ్చాడు కదా. ఇప్పుడు చేద్దాం. 337.5 బై 2.25 అయితే సమ్ ఎంత? సమ్ ఎప్పుడు కూడా 100%. ఈ పాయింట్ పోవడానికి బై 10 వేసుకుంటే ఇక్కడ 2 పాయింట్లు పోవడానికి ఇక్కడ 2 జీరోలు పెట్టుకుంటాం. అంటే 2 పాయింట్లు పట్టుకుంటాం. ఇప్పుడు ఈ 0కి 0 కట్ అయిపోతుంది. ఇక్కడ కూడా పాయింట్ కట్ అయిపోతుంది. 15 15 15 2 30 15 2 15 15 1 15 అవుతుంది. అంటే 15 ఇంటూ 3 సున్నా, అదే 15 పక్కన 3 సున్నా 15. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ Z1 Z2 Z3 కెన్ డూ ఏ ప్లేస్ ఆఫ్ వర్క్ ఇన్ రోజులు. ఓకే, Z1 Z2 Z3 అనేది 100 రోజుల్లో 50 రోజుల్లో 75 రోజుల్లో వరుసగా చేస్తుందంట. అయితే టోటల్ వర్క్ ఫస్ట్ అవుతుంది. 100 50 75కి 200 అవ్వదు, 300 LCM 300 అవుతుంది. అయితే పెర్ డే 100 3లో 300 500 అవ్వదు 4. ఇది పెర్ డే చేసే వర్క్. అయితే వాడు ఏమడిగారు? ఆల్ 3 బిగిన్ టు డూ వర్క్. ఓకే, ముగ్గురు కలిపి స్టార్ట్ చేశారు. కానీ జెడ్ అనేవాడు అదే Z2 అనేవాడు 15 రోజుల ముందు కంప్లీషన్ ఆఫ్ వర్క్ ముందు లెఫ్ట్ అయిపోయాడు. అంటే యాక్చువల్గా టోటల్ వర్క్ 300. కానీ ఈ Z2 అనేవాడు 15 రోజుల ముందు లెఫ్ట్ అయిపోయాడు. అంటే ఎంత వర్క్ చేయకుండా లెఫ్ట్ అయిపోయాడు? 15 రోజుకి 6 యూనిట్లు 15 రోజులు అంటే 90 యూనిట్లు చేయకుండా లెఫ్ట్ అయిపోయాడు. ఆ 90 కూడా ఇక్కడ మనం యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ 90 ఈ 300కి యాడ్ చేసి ఈ ముగ్గురు ఫుల్ ఎఫిషియన్స్తో చేశారంటే వచ్చిందే ఆన్సర్ అవుతుంది కదా. 4 + 6 10 13 13 30. ఓకే, 30 days. అదే స్టార్టింగ్లో అతను లెఫ్ట్ అయిపోయాడంటే అతను తీసి రిమైనింగ్ 2తో భాగించాలి. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్. ఓకే, ఎంపీ ఇచ్చాడు. డిస్కౌంట్ 37.5. యాక్చువల్గా 37.5 అంటే 3/8. ఇది మనం కంటెస్ట్ పెట్టుకోవాలి. 1/2 అంటే ఎంత? 1/5 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/8 12.5 ఇంటూ 3
అంటే 3/8. ఇక్కడ ఇంటూ 3 చేస్తే 37.5 వస్తుంది ఇలా అన్నమాట. ఇది 3/8. 3/8 డిస్కౌంట్ ఇస్తే ఎస్పీ ఎంత అని అడిగాడు. ఓకే, ఎంపీ 640, 3/8 డిస్కౌంట్. 8లో 3 డిస్కౌంట్ ఇస్తే ఇంకా మిగిలింది 5/8. అప్పుడు ఎస్పీ వస్తుంది. ఎస్పీ ఎంత అవుతుంది? 80 × 5 8 40 400. ఓకే, నెక్స్ట్ వచ్చి ఓకే రిమైండర్ ఆఫ్ 58 to the power of 29. అయితే ఈ 29 ఈ పవర్లో ఉండేది 4 కంటే ఎక్కువ ఉన్నది అనుకుంటే బై 4తో డివైడ్ చేసుకోవాలి. 29 4తో డివైడ్ చేసుకుంటే 4 7 20 1 నుండి పోతుంది. అంటే ఆ రిమైండర్ని మనం చేసుకోవచ్చు. అంటే 58 to the power of 1 అంటే 58. ఇప్పుడు దీన్ని 5తో డివైడ్ చేయాలి. 58 అంటే 5 1 5 8 ఉంటుంది. 5 1 5 పోతే 3. ఓకేనా, రిమైండర్ అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్, ద డయామీటర్ ఆఫ్ హెమిస్పియర్ 21 cm. డయామీటర్, రేడియస్ ఎంత అవుతుంది? 21/2. అయితే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా గుర్తించుకోవాలి. టోటల్ సర్ఫేస్ ఆఫ్ హెమిస్పియర్ 3πr². 3 × 22/7 × r². 21/2 × 21/2 ts. 7 3 20. 3 3 9 9 ఓకే 3 3 9 22 9 198 ఇంటూ ఓకే ఇంకా కట్ అవుతుంది కదా, మళ్ళీ క్యాలిక్యులేషన్ ఎక్కువ చేయడం కాకుండా ఈ రెండుకి ఇక్కడ 11 అవుతుంది. అయితే 3 3 9 11 9 99. 21 × 99/2. అయితే 9 1 9 19 189 9 17 10 20 79/2. 2 1 2 3 2 9 2 5. ఓకేనా, అదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే ఇది చాలా సింపుల్. 4m = 5n = 20c. అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా మనకి m వాల్యూ కావాలన్నా, n వాల్యూ కావాలన్నా, c వాల్యూ కావాలన్నా క్లోజ్ కాన్సెప్ట్ అని ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తే బాగా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు m వాల్యూ కావాలి. అప్పుడు ఈ m ఇక్కడ లేదనుకోండి, అంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 20 ఉంది, దాన్ని ఇక్కడ వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు n వాల్యూ కావాలి. అప్పుడు ఇది ఇక్కడ లేదనుకుంటే ఇక్కడ ఉన్న 4 ఇక్కడ ఉన్న 20ని గుణించుకోండి. 4 × 20. అదే మనకు c కావాలంటే ఈ 20ని తీసేస్తే మిగిలిన 2 4 × 5. ఇదే మనకు ఆన్సర్ వస్తుంది వాల్యూ. అయితే 5 5 1 5 4 5 4 1 4 1 4 5. ఇంకేం మిగిలింది మనకి? ఇక్కడ 5 మిగిలింది, ఇక్కడ 4 మిగిలింది, ఇక్కడ ఏం మిగిలింది? 1. ఇదే రేషియో 5 4 1. ఓకేనా, నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ is 36. 5 నెంబర్స్ యావరేజ్ 36. ఫస్ట్ the average of first 2 numbers is 1.5 times of last 3 numbers. అంటే ఇది 1.5 అయితే ఇది 1x, అంటే ఇది 10x అయితే ఇది 15x, అంటే ఇది 2x, ఇది 3x, అంటే 2/3 ఫామ్లో ఉంటుంది. అంటే ఇది 3x, లాస్ట్ 3 digits 2x. అయితే వాడు ఏమడిగాడు? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్. ఓకే, సమ్ కదా, సమ్ అంటే యావరేజ్ ఇంటూ నెంబర్స్ కదా. 36 × 5 180. 3 6x 3 6x. ఈ రెండు కలిపి అంటే 12x. 12x = 180. 12x = 180. అంటే x ఎంత వస్తుంది? 12 x = 15. వాడు అడిగింది ఫస్ట్ 2 నెంబర్స్ సమ్. ఫస్ట్ 2 నెంబర్స్ సమ్ ఎంత? 6x. 6x అంటే 6 × 15. x 15 కదా, 15 70 15 90 ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? CP - SP 132. ప్రాఫిట్ పర్సెంటేజ్ 20. ఓకే, ప్రాఫిట్ పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి SP ఎక్కువ ఉంటుంది. SP - CP 132. ఇది 124. ఇది ఏం అవసరం లేదు, సింపుల్గా చెప్తాను. యాక్చువల్గా
ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటేనే ఎస్పీ మైనస్ సిపి అంటే 132 ఇచ్చారు, ఇక్కడ 20% అంటే 132 అనేది 20% ఈక్వల్. ఓకేనా? అయితే వాడు ఏమడిగాడు, వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్? ఓకే, సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. సిపి ఎప్పుడు కూడా 100, 20% ప్రాఫిట్ అంటే ఎస్పీ 120. అయితే వాడు ఇచ్చింది ఇక్కడ ఏమొచ్చాడు, ఈ రెండింటి డిఫరెన్స్ ఎస్పీ సిపి డిఫరెన్స్ 132, ప్రాఫిట్ 20 అంటే ఈ 20 పార్ట్స్ 132 అయితే 120 పార్ట్స్ ఎస్పీ అంతా. ఈ 0కి 0, 2 ఒకట్ల 2 ఒకట్ల అంటే 132 × 6 6 పైన 792. ఓకే, నెక్స్ట్ అమన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 28 days. ఓకే, అమన్ ఒక పని 25 రోజుల్లో చేస్తాడు. అయితే వాట్ పార్ట్ ఆఫ్ టోటల్ వర్క్ కెన్ బి డన్ ఇన్ 8 days? ఓకే, 8 daysలో ఎంత వర్క్ చేస్తాడని 28 days చేసాడు. రోజుకు ఒక యూనిట్ లెక్క టోటల్ వర్క్ 28 అనుకోండి. 8 daysలో 8 యూనిట్స్ చేస్తాడు, అంటే 8 యూనిట్స్ చేస్తాడు బై టోటల్ వర్క్ అంతా 28. ఇదే ఆన్సర్. ఓకే, వాడు సింప్లిఫై చేశాడు. 4 2 4 7 2/7. ఓకే, నెక్స్ట్ ఏ టాయ్ ఒరిజినలీ కాస్ట్ సిపి 25. ఒక టాయ్ యొక్క కాస్ట్ $25 అయితే ఇట్స్ ఆన్ సేల్ విత్ ఏ 30% డిస్కౌంట్. ఓకే, 25కి 30% డిస్కౌంట్ ఉంటుంది. యాక్చువల్గా 100%, అందులో 30 డిస్కౌంట్ 70/100. అప్పుడు ఎస్పీ ఎంత అంటుంది. ఈ 0కి 0, 5 2 5 5 అంటే 7 5 35/2 17.5. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఆఫ్ √/100. యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ ఇందులో ఏ నెంబర్ ఉంది, 81 అంటే 9 అంతవరకు ఓకే కదా. తర్వాత మనం ఇది ఎన్ని పార్ట్లు తర్వాత మనం పాయింట్ పెట్టుకోవాలి అనేది ఏంటి, పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని ఉన్నాయో అందులో ఆఫ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 అంటే మనం 3 పాయింట్స్ ముందు డాట్ పెట్టుకోవాలి, అంటే 0.009. అదే ఇక్కడ 8 ఉంటే 4 అలా. నెక్స్ట్ 70,000 డిస్ట్రిబ్యూటెడ్ టు ఏబిసి వాళ్ళకి వీళ్ళిద్దరికి 2:3, బీసీ 4:5లో చేశారు. అయితే షేర్ ఆఫ్ ఏ అడిగాను. ఓకే, ఇవి చాలా మెథడ్లో చేసుకోవచ్చు, కాకపోతే ఇంకా ఎన్ని ఉన్నా కూడా ఈ చివరి ఏది ఉందో దాన్ని రాసేయడమే, ఇటువైపు ఎన్ని ఉన్నా ఈ చివరి ఉన్నది రాసుకోవడమే. అయితే ఒకసారి ఇది బేసిక్ మోడల్స్ ఎక్కడైనా మీకు దొరుకుతాయి. 4 5 అయితే ఈ 10th అయినా ఇక్కడ ఉన్నది రాసుకోవాలి, అంటే 3, ఇటువైపు అయితే 4, ఇంకా ఎన్నైనా 4లలో రాసుకోవాలి, ఇంకా ఏబి ఉంటే. ఇప్పుడు గుణిస్తే 4 2 8, 3 4 12, 5 3 15 అంతే. ఇదే ఆన్సర్. అయితే ఇది టోటల్, ఇది ఈక్వల్ టు ఇక్కడ ఇచ్చిన టోటల్ ఎంత, 20 35 అంటే 70,000 అనేది 35 పార్ట్స్కి ఈక్వల్. అయితే ఏ ఎంత, 8 పార్ట్లు. 8 పార్ట్లు ఎంత అంటే 7 5 35 7 10 5 5 2000 2000 × 8 8,000 16,000. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 31 ఆడ్ నెంబర్స్. ఓకే, యాక్చువల్గా n ఆడ్ నెంబర్స్ యావరేజ్ n ఈవెన్ నెంబర్స్ యావరేజ్ n+1. ఆడ్ అంటే బేస్ కదా, n అంటే ఇక్కడ n 31 అంటే ఆన్సర్ కూడా 31, అంటే వాడు ఎంత ఇస్తే అంతే అవుతుంది ఆడ్ నెంబర్స్ అయితే. అదే ఈవెన్ నెంబర్ 31 అంటే ఆన్సర్ 32 అవుతుంది +1. ఓకే, దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.